ఇప్పుడు జనాలు ఎలా అంటే ఎవ్రీ మూమెంట్ బాధపడుతుంటారు. మీలాగా చిల్లు ఉండాలంటే ఎలా చేయాలి? బాధపడుతున్నారు కదా, ఇంకా బాధపడండి. ఒక సైడ్కి మీకు ప్లస్ తాగకండి, ఏం ఎస్కేప్స్ ఎతకకండి, ఆ బాధతో ఉండండి. ఒక ఎమోషన్ నుంచి హీల్ అవ్వాలంటే ఫస్ట్ ఆ ఎమోషన్ని ఫుల్గా ఫీల్ అవ్వాలి. ఎమోషన్కి లాజిక్ ఉండదు. సో ఎమోషన్ని ఫీల్ అయితే ఎమోషన్కి ఒకటే కోరిక, నేను ఫీల్ అవ్వాలి, ఐ వాంట్ టు బీ ఎక్స్పీరియన్స్డ్ అంటుంది. సో ఇందాక నందు కూడా అదే ఫీల్ అయ్యాడు, ఎమోషన్ ఫీల్ అయ్యాడు అండ్ హీల్ అయ్యాడు. 19 ఏళ్ళ ఎమోషన్ ఒకసారి ఫీల్ అయ్యి హీల్ అయిపోయారు. మీరు ఈ సినిమా చూస్తే కూడా అదే అవుతుంది. యూ విల్ ఫీల్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ సినిమా కేవలం అండ్ కేవలం మీరు ఎంటర్టైన్ అయ్యి కేర్ ఫ్రీ ఫీల్ అవ్వాలి, ఇంటికి బెటర్ హ్యూమన్స్గా వెళ్ళాలి, నెక్స్ట్ డే ఇంకా ధైర్యంగా బతకాలి అనే ఉద్దేశంతో చేశాము. సో అందుకు చేసామండి. అండ్ అలా మీరు నాలాగా ఎలా ఉండాలా, నాలాగా ఉండు కష్టం, మీరు మీలా ఉండండి. మీలా అన్అడల్టెడ్ ఫిల్టర్డ్గా ఉంటే మీరు మీలాగా అప్పుడు వచ్చి మిమ్మల్ని కూడా అడుగుతారు మీలా ఎలా ఉండొచ్చు అని అందరూ అడుగుతారు. ఒకరిలా ఒకరు ఉండరండి. సురేష్ ప్రొడక్షన్స్లో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాలో మూవీ వచ్చినందుకు నాకు రికగ్నిషన్ రాదు. నేను నాలా ఉన్నందుకు నేను స్పెషల్, అది కూడా మేక్స్ మీ స్పెషల్. బట్ అంతకు మించి ఒకటి ఉంటుంది, మీరు మీలా ఉండండి. బికాజ్ యు ఆర్ మోస్ట్ యూనిక్. మీలా ఈ కోట్లాది మందిలో ఎవ్వరు లేరు. సో మీరు మీలా అన్ఫిల్టర్డ్ ఉండండి. ఇనిషియలీ కొంచెం ఇబ్బందిగా ఉన్న ఈవెన్చువలీ యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. అండ్ ఎక్కువ ఆలోచించకముందే యాక్షన్ తీసుకోండి. ఎక్కువ ఆలోచించిన కొద్దీ వేరే వాళ్ళకి ఎలా నచ్చాలి అనే దృక్పథంలో పడతాం. ఆలోచించే ముందే యాక్షన్ తీసుకోండి, మాట్లాడండి, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. బేసికలీ ట్రైలర్ చూస్తే అర్జున్ రెడ్డి మూవీ ఇంపాక్ట్ కనిపిస్తుంది. మాది ప్యూర్ కామెడీ అండి. అర్జున్ రెడ్డి ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ డ్రామా. సో జస్ట్ బికాజ్ ఒక బ్రేకప్, ఒక ఫీమేల్, ఒక రిలేషన్షిప్లో జరిగే డ్రామా గురించి మేము దీంట్లో ఎక్స్ప్లోర్ చేసినందుకు, ఆర్ జస్ట్ ఒకరు గడ్డం పెంచగానే అది అర్జున్ రెడ్డితో కంపేర్ చేయడం, ఈవెన్ సందీప్ రెడ్డి వంగ గారికి ఇట్స్ నాట్ వెరీ ఆనరబుల్. బట్ సందీప్ రెడ్డి వంగ గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. దిస్ ఈజ్ అ కామెడీ. సందీప్ రెడ్డి వంగ గారు ఈజ్ అ సీరియస్ డ్రామా ఫిల్మ్ మేకర్, నేను ఒక కామెడీ ఫిల్మ్ మేకర్. సో సంబంధం ఏ మాటకు ఉండదు. థిమాటిక్ ఓవర్లాప్స్ చాలా ఫిలిమ్స్ ఉంటాయి. బ్రేకప్ ఉన్న ప్రతి ఫిలిం దాంతో కంపేర్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఇస్ ప్యూర్లీ అ ఫిలిం, కామెడీ ఫిలిం, హైలీ ఎంటర్టైనింగ్, మేడ్ టు మేక్ పీపుల్ లాఫ్. అర్జున్ రెడ్డిలో అతని బాధ చూసి మనం ఏడ్చాము, నేను ఏడ్చాను. ఇందులో ఇతని బాధ చూసి మీరు నవ్వుతారు. అఫ్కోర్స్ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ టోన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. బట్ చాలా ఆర్గానిక్గా వస్తుంది. ఏదో మీకు క్రియేట్ చేయాలి, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలన్నట్టు కాకుండా మీకు ఆర్గానిక్గా మిమ్మల్ని ఎంగేజ్ చేసే మూవీ. మీదే అని చెప్పచ్చా? అంటే నా రియల్ లైఫ్దా? అట్లేం లేదబ్బా. అఫ్కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్, నా ఫ్రెండ్స్కి జరిగిన ఎక్స్పీరియన్స్ని కొద్దిగా యూజ్ చేస్తాం. అండ్ నాకు తెలిసిందే నేను రాస్తా. బట్ అది రీరైట్ చేసిన కొద్దీ నా నుంచి బయటికి వెళ్ళి ఆ క్యారెక్టర్స్కి సొంత లైఫ్ వచ్చేస్తుంది. అలా రావాలి. సో ఆ లెవెల్కి వెళ్తే కానీ ఆ స్టోరీ ఒరిజినల్ కాదు. దానంతలో అది దానికి ఒక లైఫ్ ఉండదు. ఈ మూవీలో ప్రతి ఫ్రేమ్ లివింగ్ ఫ్రేమ్, ఒక యూనో నిండుగా లైఫ్ ఉంటుంది ప్రతి ఫ్రేమ్లో. సో అది ప్యూర్లీ బికాస్ క్యారెక్టర్స్కి వాటి సొంత లైఫ్, వాటి సొంత ఫ్రీడమ్ వచ్చేస్తుంది. సో నా నుంచి స్టార్ట్ అయినా ఆ క్యారెక్టర్స్ వాటి లైఫ్ బతికేస్తాయి స్క్రీన్. కామెడీ మూవీస్ అన్నావు, జాతిరత్నాలు అనుదీప్ అని చెప్పచ్చు. 100% జాతిరత్నాలు, అనుదీప్ గారు జాతిరత్నాలు ఇస్ ఎ హ్యూజ్ ఇన్స్పిరేషన్ నాకు. దాంట్లో క్రేజీ హ్యూమర్ చాలా నన్ను ఇన్స్పైర్ చేసింది. దానికి గ్రేటెస్ట్ నాకు దాన్ని ఏమంటారు, ఒకరు మనల్ని మెచ్చుకుంటే మనకేదో ప్రశంస, దానికి గ్రేటెస్ట్ ప్రశంస కానీ వ్యాలిడేషన్, వర్డ్ ఇంగ్లీష్ వ్యాలిడేషన్ ఏంటంటే అనుదీప్ స్వయాన దీన్ని చాలా బాగుంది వరుణ్ అని మెచ్చుకొని, ఇన్ఫ్యాక్ట్ దీని ఇంటర్వెల్ పాయింట్కి అనుదీప్ ఒక చాలా బ్యూటిఫుల్ సజెషన్ ఇచ్చిండు. అది మేము మోస్ట్ ఆఫ్ ఇట్ ఇంప్లిమెంట్ చేసాం. అందుకే దీని ఇంటర్వెల్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇంత ఫన్నీ ఎంటర్టైనింగ్ మూవీకి ఇట్లాంటి ఇంటర్వెల్ ఉంటుందా అని కూడా మీరు చూస్తారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇంటర్వెల్. ఐ లవ్ దిస్ ఫిలిం పర్సనలీ. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. నేను ఆడియన్స్గా చెప్తున్నా, నేను ఏదో డైరెక్ట్ చేసినా అన్నట్టు కాదు. సో ప్లీజ్ మీ అందరితో నేను ఇది ఫస్ట్ డే చూస్తాను. వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు?